ఓపెన్ ఏఐ ఒక ఇంపార్టెంట్ అండ్ ఎక్సైటింగ్ అనౌన్స్మెంట్ చేసింది. సో అదేంటి అంటే GPT-4 ఆమ్ని మోడల్. సింపుల్గా చెప్పాలంటే GPT-4 ఇది ఓపెన్ ఏఐ నుంచి లేటెస్ట్ మల్టీ మోడల్ జీపీటీ. సో ఇది మే 13 రోజు రిలీజ్ చేశారు. కానీ దీని గురించి టోటల్గా తెలుసుకుందాం. అలాగే ఇది సొసైటీ మీద ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అని తెలుసుకుందాం. అలాగే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి ఇలాంటి మోడల్స్ వల్ల, జస్ట్ GPT-4 వల్లనే కాదు, మిగిలిన వాటి వల్ల కూడా సేమ్ ఇలాంటి మోడల్స్ వల్ల ఎలాంటి ఇంప్లికేషన్స్ ఫ్యూచర్లో మనకు వస్తాయో మనం తెలుసుకుందాం. ఫస్ట్ GPT-4 ఏంటి? GPT-4 ఓపెన్ ఏఐ నుంచి వచ్చిన లేటెస్ట్ మల్టీ మోడల్ జనరేటివ్ ప్రీ ట్రైన్ ట్రాన్స్ఫార్మర్ మోడల్. ఇది అనౌన్స్ చేసింది మే 13, 2024లో. ఇవి మిగిలిన ప్రెడిసెసర్స్ లాగా జస్ట్ ఒక టెక్స్ట్ని మాత్రమే ఇది కన్వర్ట్ చేయదు, లేదంటే యూజ్ చేసుకోదు. ఆడియో అండ్ విజువల్ ఇన్పుట్స్ని కూడా తీసుకుంటుంది. సో అందుకనే ఇది ఓపెన్ ఏఐ నుంచి వచ్చిన ఫస్ట్ ట్రూలీ మల్టీ మోడల్ అని కూడా మనం అనుకోవచ్చు. అయితే దీని యూజెస్ ఏంటి? GPT-4 ఒకటి ఫస్ట్ ది ఎన్హాన్స్డ్ కమ్యూనికేషన్. దీని యూజెస్లోకి వచ్చేసరికి ఫస్ట్ యూజ్ ఎన్హాన్స్డ్ కమ్యూనికేషన్. GPT-4 ఇప్పుడు చాలా వరకు డిఫరెంట్ మల్టీ మోడల్స్ నుంచి మనకు అండర్స్టాండ్ అయ్యి జనరేట్ కూడా చేయగలుగుతుంది. లైక్ ఆడియో అయినా సరే, విజువల్స్ అయినా సరే, ఎలాంటివైనా సరే. సో దీనివల్ల మన రియల్ టైం కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్లేషన్, ట్రాన్స్క్రిప్షన్, సమ్మరైజేషన్ సర్వీసెస్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయి. ఒకవేళ మీరు నేను మాట్లాడుకోవాలి అనుకుంటే రియల్ టైంలో ట్రాన్స్లేషన్ జరుగుతుంది. అలాగే మన ఇద్దరం మాట్లాడుకునేది ఆటోమేటిక్గా ట్రాన్స్క్రైబ్ అవ్వుకుంటూ వస్తుంది, ట్రాన్స్క్రిప్షన్స్ జనరేట్ అవుతాయి. అలాగే మనం ఒక టీమ్స్లో ఏదైనా మీటింగ్లోనైనా మాట్లాడుకున్న తర్వాత ఆ మొత్తం మీటింగ్ యొక్క సమ్మరైజేషన్ వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరికి ఇప్పుడు GPT-4 చాలా మందికి యూజ్ అవుతుంది. లైక్ డిజేబుల్డ్ పీపుల్కైనా, ఎవరికైనా సరే హీరింగ్ కరెక్ట్గా లేకపోతే, వాళ్ళకు చెవులు కరెక్ట్గా వినిపించకపోతే అప్పుడు వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా విజువలీ ఇంపేర్డ్ వాళ్ళకి విజన్ కేపబిలిటీస్తో అక్కడ ఒక పాట్ హోల్ ఉంది, లేదంటే ఇక్కడ కొంచెం డెప్త్ ఉంది, ఇక్కడ స్టెప్ లేదు అని చెప్పేసి ఇలా చాలా వరకు హెల్ప్ చేయగలుగుతుంది. అండ్ అలాగే చాలా డిఫరెంట్ అప్లికేషన్స్లో చాలా క్రియేటివ్గా వాడుకోవచ్చు. ఆర్టిస్ట్ అయినా, మ్యూజిషియన్స్ అయినా, రైటర్స్ అయినా వాళ్ళ ఓన్ యునిక్ కంటెంట్ని వాళ్ళు క్రియేట్ చేయొచ్చు దీనివల్ల. అలాగే ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో కూడా ఇది చాలా ఎక్కువగా హెల్ప్ అవుతుంది. చాలా వాస్ట్ ఆఫ్ ద వాల్యూమ్ డేటాని మనం రీసెర్చ్ కోసం వాడతాం కాబట్టి అలాంటప్పుడు రీసెర్చ్లో ఉన్న మొత్తాన్ని ఇన్ఫర్మేషన్ని చాలా సింప్లిఫైడ్గా తీసుకొస్తుంది. లేదంటే మనకున్న పర్టికులర్ క్వశ్చన్ని ఆ రీసెర్చ్ వాల్యూమ్లో మనం అడిగినట్టయితే పర్సనలైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో దీనివల్ల మనకి ఇంకా రీసెర్చ్లో, ఎడ్యుకేషన్లో చాలా వరకు ఈజీగా మనం ఇంకా మూవ్ ఫార్వర్డ్ కావచ్చు. అండ్ ఇది సొసైటీ మీద ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, సెకండ్ చాప్టర్ దీనిలో. సో ఫస్ట్ ది ఎకనామిక్ డిస్రప్షన్ సొసైటీలో. ఎందుకు అని అంటే చాలా వరకు జాబ్స్ని మనం ఇప్పుడు ఆటోమేట్ చేయొచ్చు. కంటెంట్ క్రియేషన్ అయినా, కమ్యూనికేషన్ అయినా, కాల్ సెంటర్స్ అయినా. లైక్ లిటరల్గా ఒక సర్వే ప్రకారం దగ్గర TCS CEO చెప్పింది ఏంటి అంటే 1 yearలో ఇండియన్ కాల్ సెంటర్స్ చాలా వరకు మూతపడతాయని. సో అంత ఘోరంగా ఎకనామిక్ డిస్రప్షన్ జరుగుతుంది. అలాగే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ కూడా జరుగుతుంది. ఎందుకంటే GPT-4కి చాలా మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ని తొందరగా తీసుకురావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క ఏఐకి ఉన్నట్టే దీనికి కూడా బయాసెస్ ఉన్నాయి. సో కాబట్టి ఆ బయాస్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు స్టీరియో టైప్స్ చాలా ఎక్కువగా కనిపిస్తాయి. అండ్ ఎథికల్ కన్సిడరేషన్ కూడా ఉంది. ఒకవేళ మనం ఏఐతో కలిసి ఒక వర్క్ని జనరేట్ చేస్తే అప్పుడు దాని కాపీరైట్ ఎవరికి వస్తుంది? నాకు వస్తుందా, లేదంటే ఆ జనరేటివ్ ఏఐ ఇచ్చిన దానికి వస్తుందా, లేదంటే అథెంటిసిటీ ఉండకుండా పోతుంది కొంచెం తర్వాత ఫ్యూచర్లో. సో అది కూడా ప్రాబ్లం అవుతుంది. అలాగే దీని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి? ఫస్ట్ చాలా వరకు ఇండస్ట్రీస్ అన్నీ ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. కస్టమర్ సర్వీస్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్. సో కాబట్టి చాలా వరకు చాలా జాబ్స్ పోయి ఏమేం జరుగుతాయో మనం అప్పుడు ఎట్లాంటి కేయాస్ జరుగుతుందో మనం తెలుసుకోలేము. అలాగే హ్యూమన్స్ మరియు ఏఐ ఎట్లా ఇద్దరు కలిసి ఇంటరాక్ట్ అవుతారు అనేది కూడా చాలా ఎక్కువగా ఛాలెంజింగ్గా ఉంటుంది. అండ్